జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అయితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అనగా, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి కుంటుపడింది అని అపవాదుతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పారు. ఇది నా పర్ఫెక్షన్ కాదు, ప్రజల పర్ఫెక్షన్. దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే కారణం. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో చంద్రబాబు, దాన్ని అడ్డుపడే విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలకు ఒక పర్ఫెక్షన్ అయితే వెళ్తుంది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల విషయం. మెడికల్ కాలేజీలో వాళ్ళు ప్రైవేటు భాగస్వామ్యంతో కడతారో ప్రభుత్వ భాగస్వామ్యంతో కడతారో తెలియదు, కానీ మొత్తాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపడానికి ఎవరైతే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారో అనేది వాస్తవం. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయానికి ఓట్లు వేయాలంటే ప్రజలు నమ్మించాలి, కానీ ప్రజల్ని ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ అధికారం రావడం కష్టమే జగన్మోహన్ రెడ్డి.